హలో వెల్కమ్ బ్యాక్ టు అగ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా గర్భవతులు ఏ యాంగిల్లో ఏ పొజిషన్స్లో పడుకోవాలి, ఏ పొజిషన్లో పడుకుంటే తల్లికి బిడ్డకి మంచిది. సో మొదటి 3 నెలలు ఎలా పడుకోవాలి, అలాగే రెండవ త్రైమాసికం అంటే 4 నుంచి 6 నెలల వరకు గర్భవతులు ఎలా పడుకోవాలి, అలాగే 7 నుంచి 9 నెలల వరకు కూడా గర్భవతులు అసలు ఎలాంటి పొజిషన్లో పడుకోవాలి. సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మొదటి 3 నెలలు ఎలా పడుకోవాలి, అలాగే రెండవ త్రైమాసికం అంటే 4వ నెల నుంచి 6వ నెల వరకు ఎలా పడుకోవాలి, 7వ నెల నుంచి 9వ నెల వరకు ఎలా పడుకోవాలి, సో ఎలా పడుకుంటే బిడ్డకి సేఫ్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో మొదటి నుంచి 3 నెలల వరకు కూడా గర్భవతులు ఎలానైనా పడుకోవచ్చు అన్నమాట. సో ఎందుకంటే అప్పటికి మనకి బేబీ బంప్ అనేది పెరగదు, బేబీ అప్పుడే కొంచెం ఫార్మేషన్ అవుతూ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఎలా పడుకున్నా కూడా పొట్టపైన ఏం ప్రెజర్ అయితే ఉండదు. కాకపోతే బోర్ల బొక్కల పడుకోవద్దు, అంటే బోర్ల బొక్కల పడుకుంటే ఆ బేబీకి ఒత్తిడి అయితే జరుగుతుంది, అదంత మంచిది కాదు మొదటి 3 నెలలు అయితే. సో ఇక ఎలాంటి యాంగిల్లో ఎలాంటి పొజిషన్లో పడుకున్నా కూడా మీకు ఏం కాదు, కానీ సో బోర్ల బొక్కలు అయితే పడుకోవద్దు. ఇక 4వ నెల నుంచి 6వ నెల వరకు మరి ఎలా పడుకోవాలి అంటే సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఈ టైంలో మనకి సెకండ్ ట్రైమిస్టర్లో కొంతమందికి ఉమ్మనీరు లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండకపోవడము, లేకపోతే కిందికి మాయ అనేది జారిపోవడము, అలాగే సర్విక్స్ స్టిచ్చెస్ పడడము, సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బిడ్డకి అండ్ తల్లికి ఇద్దరికి మంచిది. అండ్ బిడ్డలో కూడా ఎనార్మలిటీస్ ఉన్నా కూడా సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలని చెప్తూ ఉంటారు. సో ఈ రెండో త్రైమాసికంలో కూడా సో మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవచ్చు అండ్ రైట్ సైడ్ తిరిగి పడుకోవచ్చు. సో ఈ టైంలో కూడా వీళ్ళు బోర్ల బొక్కలో కూడా పడుకోవడానికి అంత మంచిది కాదన్నమాట. సో ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటేనే చాలా మంచిది. సో 3వ త్రైమాసికం పడినాక మట్టికి ఖచ్చితంగా లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి. సో ఎందుకంటే అప్పటికి మనకి తల్లి నుంచి బిడ్డకి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మంచిగా జరగాలి, ఎందుకంటే బేబీ ఎదుగుతూ ఉంటుంది కాబట్టి. సో తల్లికి బిడ్డకి రక్త ప్రసరణ వ్యవస్థ మంచిగా జరగాలి అంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మనకి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి, లెఫ్ట్ సైడ్ నుంచి మెల్లగా లేవాలన్నమాట. సో అంతేకాకుండా సో ఎక్కువగా కొంతమంది వెల్లుల్లికలా పడుకుంటుంటూ ఉంటారు. సో అలా పడుకుంటే మీకు కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది, అంటే శ్వాసలో ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలా పడుకోకపోవడమే బెటర్. అలాగే రైట్ సైడ్ కూడా ఎక్కువగా పడుకోవద్దు. సో అట్లా పడుకున్నా కూడా కొంచెం బేబీకి ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. సో అలాగే బోర్ల బొక్కలు అయితే ఇంక మొత్తానికి పడుకోకూడదు అనమాట. సో ఎక్కువగా లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి ఈ థర్డ్ ట్రైమిస్టర్లో. సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో మొదటి 3 నెలలు ఎలా పడుకోవాలి, ఆ తర్వాత రెండో త్రైమాసికంలో ఎలా పడుకోవాలి, అలాగే చివరి త్రైమాసికంలో ఎలా పడుకోవాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.